హాయ్, వెల్కమ్ టు విలేజ్ స్కిల్స్. ఈరోజు మనం లేటెస్ట్ మోడల్ శారీ కుచ్చు ఊలుతో ఎలా చేసుకోవచ్చో పాంపామ్స్ తయారు చేసి నేర్చుకుందాం. దానికి కావాల్సిన మెటీరియల్స్: యార్న్ అంటే ఊలు, ఎల్లో కలర్ అండ్ మెరూన్, కాటన్ థ్రెడ్ అండ్ నీడిల్, ఫోర్క్, సీజర్స్. ఇప్పుడు ఈ ఊలుతో మనం పాంపామ్స్ తయారు చేసి వాటిని శారీకి కుచ్చులా డెకరేట్ చేసుకుందాం. ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ముందుగా మనం సూదిని ఇలా కింద నుంచి పైకి తీసుకొచ్చి ఇక్కడ నాట్ వేసుకుంటాము. ఇప్పుడు పాంపామ్ని తీసుకొని దాని సెంటర్లోకి సూదిని గుచ్చుతాం. ఇప్పుడు మళ్ళీ కొంచెం పక్కగా సూదిని కిందకి తీసుకొస్తాం. ఇప్పుడు సూది క్లాత్ పైనుంచి కిందకి గుచ్చుతాం. ఇది ఇలా హ్యాంగ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని బ్యాక్కి తిప్పి ఇక్కడ నాట్ వేసుకుంటాం. ఇలా మనకి కుచ్చు తయారైంది. ఇప్పుడు ఈ పాంపామ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం ఎల్లో స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మెరూన్ తీసుకుందాం. ఫోర్క్ తీసుకుని ఫోర్క్ ఇలా 1 2 3 సెకండ్ వన్ నుంచి ఇలా తీసుకుని వచ్చి ఊలు దీన్ని ఇందులోంచి ఇలా తీసుకొచ్చి నెక్స్ట్ ఇది మళ్ళీ టాప్ సెకండ్ నుంచి సేమ్ ఇదే ప్లేస్లో ఇలా తీసుకొస్తాం. ఇప్పుడు మనం ర్యాప్ చేస్తాం. 1 2 ఇలా మనం 20 స్ట్రాండ్స్ తీసుకుంటాం. అయినాయి. ఇప్పుడు ఇది కట్ చేసి ఇప్పుడు మనం ఇది టై చేసుకోవడానికి మనకి కొంచెం ఈ లాంగ్లో కట్ చేసుకుంటాం. ఇప్పుడు జాగ్రత్తగా ఈ రోప్ని, ఈ ఊల్ని ఈ సెకండ్ వన్ మధ్యలోంచి తీసుకుని వచ్చి సేమ్ అదే సెకండ్ నుంచి తీసుకువస్తాం. ఇప్పుడు ఈ రెండు నాట్ చేయాలి. నాట్ చేసిన తర్వాత ఇలా బయటికి తీసుకుని వచ్చి ఎంత టైట్గా వీలైతే అంత టైట్గా మనం నాట్ చేసుకుంటాం. తర్వాత డబల్ నాట్ వేస్తాం. నాట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మనం ఈ సైడ్స్ కట్ చేసుకుంటాం. నాట్కి అటువైపు ఇటువైపు
కట్ చేసుకున్నాం. సేమ్ అలానే ఇటువైపు కూడా సేమ్ అలా అదేవిధంగా ఇటువైపు కూడా మనం కట్ చేసుకుంటాం. ఇలా మొత్తం దేనికది సెపరేట్ అవుతాయి. ఇప్పుడు వీటిని ట్రిమ్ చేసుకుంటాం. ఇలా షేప్ వచ్చేలాగా, బాల్ షేప్ వచ్చేలాగా వీటిని ట్రిమ్ చేసుకుంటాం. ఇలా రౌండ్ బాల్లా చేసేసి అప్పుడు ట్రిమ్ చేసుకుంటే మనకి రౌండ్ షేప్ వస్తుంది. ఇలా మనం రౌండ్ షేప్ వచ్చిన తర్వాత వచ్చేలా నాట్ చేసుకొని ఒకసారి ఇలా ఉంటే మనకి రౌండ్ షేప్ వస్తుంది. ఎక్కడన్నా ఎక్స్ట్రా ఉంటే దాన్ని ట్రిమ్ చేసుకుంటాం. మనకి ఈ షేప్ వచ్చే వరకు, ఈ సైజ్ వచ్చే వరకు ట్రిమ్ చేసుకుంటాం. చూసారు కదా, రెడీ అయింది. ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసుకుందాం. మనకి ఫోర్క్ లేకపోతే ఇలా చార్జర్కి కూడా మనం ర్యాప్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం 20 స్ట్రాండ్స్ ర్యాప్ చేసుకుని ఇలా 20 స్ట్రాండ్స్ ర్యాప్ చేసుకుని దీన్ని జాగ్రత్తగా తీసి అప్పుడు దీనికి మనం చెప్పినట్టే టై చేసుకుని కట్ చేసి బాల్లా తయారు చేసుకుంటాం. ఇప్పుడు మనం ఎల్లోది ఇక్కడ నాట్ చేసుకున్నాం కదా, కొంచెం డిస్టెన్స్తో సూదిని కింద నుంచి పైకి తీసుకొస్తాం. పైకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఇలా అంటే మనకు క్లాత్ వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ ఒక నాట్ వేసుకుందాం. ఒక నాట్ వేసుకుని ఇప్పుడు ఈ పాంపామ్ని సెంటర్ నుంచి పైకి ఇలా గుచ్చుతాం. ఇప్పుడు ఇది సేమ్ కొంచెం డిస్టెన్స్ నుంచి కింద నుంచి మళ్ళీ పైకి సూదిని రప్పిస్తాం. ఇప్పుడు ఈ సూదిని ఇక్కడ అంచుకి ఎడ్జ్ నుంచి కిందకి తీసుకురావాలి. అప్పుడు మనకి ఇలా హ్యాంగింగ్లా తయారవుతుంది. సో ఇప్పుడు దీన్ని బ్యాక్కి టర్న్ చేసి బ్యాక్ నాట్ చేసుకుంటాం. సో చూసారు కదా, అందమైన సారీ కుచ్చు రెడీ అయింది. ఇవి ఈ పాంపామ్స్, చున్నీస్, దుప్పటాస్ కూడా చాలా అందంగా ఉంటాయి. If you like this video, please like, share and subscribe to my channel Village Skills for more videos.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.